కాదండి. నాకర్థం కాదు. ఇప్పుడు ఈ సినిమాలు తీసిన సంక్రాంతి రేస్‌లో మొన్న 'గేమ్ చేంజర్' ఓకే. అది జూసాం. అది విజువల్లీ బాగుంది కానీ కాన్సెప్ట్ ఏం లేదు. స్టోరీ ఏం లేదు. అంతా యాజ్ ఇట్ ఈజ్. ఇవాళ ఏమో 'డాకు మహారాజు' చూసొచ్చాను. నాకు అర్థం కాదు. మీరేమో తెగ విపరీతమైన ప్రమోషన్లు, ఇంకా ఆయన అనిల్ రావిపూడి గారు అయితే మొత్తం క్రింజ్ ప్రమోషన్స్ మన వెంకటేష్ గారు నేర్చుకుని వచ్చేస్తున్నారు. సరే, అది కూడా ఉంది. అది కూడా చూస్తాం. ఎల్లుండి బుక్ చేసాం. దానికి కూడా చూసేస్తాం. ఇంకా ఈ మూడిట్లో ఏది విన్నరో అసలు ఏది కాదా, ఇంకేముందిలే, ఒకటే మిగిలింది. అది కూడా చూసేసి కంపారిజన్ చేసేసుకుని అసలు ఏది బాగాలేదా, లేకపోతే చివరాకర్లో వచ్చిన ఆ సినిమా ఏమైనా బాగుందని నెగ్గుతోందా ఈ రేసులో అనేది ఏమైనా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే 'డాకు మహారాజు' యాజ్ ఇట్ ఈస్ సార్, యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా అంతే. ఏముంది, మనకి బాలకృష్ణ గారిని ఆయనకున్న ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆయన డైలాగ్ డెలివరీకి, ఆయనకున్న ఆ పవర్ని బాగా యూజ్ చేసేసుకుని యాజ్ ఇట్ ఈజ్ టెంప్లెట్ కొడతారు కదా, అదే కొట్టేహారు. మళ్ళీ మనకి పాస్ట్లో ఏదో జరుగుతుంది, దానిపైన రివెంజ్ కోసం ప్రజెంట్లో గాల్లో ఎగరేసేసి అసలు మామూలు వైలెన్స్ కాదు. యానిమల్ సినిమా వచ్చి మొత్తం అందరినీ తగలేసింది. అందులో డ్యూరేషన్ పెరిగిపోయిందని లేపేసిన బిట్లన్నీ కూడా ఇందులో యాడ్ చేసినట్టుగా ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఆ బాబీ డిఎల్ గారి సీన్లు కానీ ఏదైనా కూడా అంత ఎక్స్ట్రీమ్ వైలెన్సా, అదే స్టోరీని ఇంకా బాగా కూడా మామూలు నార్మల్గా కూడా చూసుకోవాలి. అసలు సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం కట్ చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. అంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్ నేనైతే చూడలేదు ఈ మధ్యకాలంలో. పిల్లల్ని అయితే డెలిబరేట్గా చెప్తున్నాను, తీసుకెళ్ళకండి. వరస్ట్ వైలెన్స్ అనమాట, ఇంకా మామూలు వైలెన్స్ కాదు. బాలకృష్ణ గారి సినిమా అవన్నీ పక్కన పెట్టండి. యాజ్ అ మూవీ లవర్గా ఒక మూవీలో ఇంత వైలెన్సా ఎవడు చూస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు? మీరేమో వచ్చేసి మా సినిమా మేము ఇంత ఖర్చు పెట్టి తీసామని మీరు చూడాలి, థియేటర్కి వచ్చి చూడాలంటారు. మేమేమో మిమ్మల్ని నమ్మి సరే ఏదో తీసారు కదా చూద్దాం అని చెప్పి మేము నిజంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము వచ్చి సినిమా చూస్తే మీరు ఇవా మాకు చూపించేవి విజువల్లీ. మేమేమో సోషల్ మీడియాలో అవన్నీ చూడకూడదని మేమేమో రిపోర్ట్లు కొట్టుకుని ఏవో హైడ్ చేసుకుంటే మీరు మాకు డబ్బులు దొబ్బించుకుని మేము వచ్చి ఇలాంటి వైలెన్స్లే ఇప్పుడు బండరాయి ఏమిటది క్రేన్ మీద నుంచి ఇంత పెద్ద బండరాయిని వేసి తొక్కిచ్చేస్తారా? అమ్మాయిల నోట్లో ఏమో పీపీలు పోయిస్తారా? చంటి పిల్లనేమో కుక్కతో కరిపిచ్చేస్తారా? కుక్కనేమో సిక్సర్ అనుకుంటూ బ్యాట్ ఇచ్చి కొట్టిచ్చేస్తారా? ఏంటి అసలు ఎందుకు అవన్నీ అసలు విజువల్లీ ఎందుకు మాకు చూపిస్తున్నారు? మీరేమో వచ్చి మా సినిమాలు చూడండి అని మమ్మల్ని అడుగుతారు. మేమేమో చూసి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చూస్తుంటే ఇవి మాకు చూపిస్తున్నారు. మీరు మళ్ళీ మేము హిట్ చేయాలి, మాకు నచ్చలేదండి అని మేము ఒపీనియన్ చెప్తేనేమో మీకు నచ్చదు. మీరేమో సినిమాలో క్యారెక్టర్లు మాత్రం ఎవడో ఏదో అన్యాయం చేశాడని వాడిని గాల్లో నరికేసి ఏవేవో చేసేసి హత్యలు చేసేసి ఇవన్నీ చేసేయచ్చు. చాలా గోరీ అసలు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ క్రియేట్ చేయొచ్చు. మాకు మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని చూసిన సినిమాని మాకు నచ్చలేదని మేము ఒపీనియన్ చెప్తే మాత్రం మీకు నచ్చదా? అంటే మీరు మాత్రం సినిమాలో అలా చేసేయచ్చు. మీకు నచ్చని పని జరిగితే, మాకు నచ్చని పని జరిగి మేము చూస్తే మాకు నచ్చలేదని మేము చెప్పకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 'డాకు మహారాజ్' అనే కాదు కానీ సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములా ఇందాక చెప్పినట్టుగా పెద్ద కొత్తగా ఏం లేదు. స్టోరీ ఏదో పాతల కాలంలో నాకైతే ఏమనిపించిందంటే సలారు, కేజీఎఫ్, అలాగే మొన్న వచ్చిన యానిమల్లో ఆ బిట్లు ఎక్స్ట్రా బిట్లని ఇందులో కలిపేసి ఆ మూడు రీమిక్స్ మొత్తం కిష్కిందకాండ చేస్తే ఎలా ఉందో అలా అనిపించింది. బాలకృష్ణ గారు బాగానే యాక్ట్ చేస్తారు. అసలు నాకు అర్థం కాదు ఎందుకు ఆయనకి అసలు ఆ పాటలన్నీ ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. ఆయన్ని బాగా యూటిలైజ్ చేసుకుని ఒక మంచి మూవీ ఏమైనా దీని మంచి కాన్సెప్ట్ వచ్చి కాస్త అసలు పాతకాలం ఎంత బాగా వచ్చేవో అసలు అవన్నీ భైరవ ద్వీపం ఇవన్నీ ఆదిత్య 360 ఎంతసేపు చూపిస్తారు. ఆ నరుక్కోవడాలు ఓకే, బాలయ్య బాబు గారు అంటే తొడగొట్టడము, నరుక్కోవడము, లేకపోతే దబిడి దిబిడే అనుకుంటూ వెనకాతలు కొట్టడం, ఇదే ఎక్కిస్తున్నారు మీరు జనాలకి. మళ్ళీ అందరూ చూడండి ఎందుకు చూడాలి మేము? నాకు అర్థం కాదు. మా డబ్బులు ఖర్చు పెట్టుకుని నాకైతే చిరాకు వచ్చేసింది. రెండు 'గేమ్ చేంజర్' కూడా చూశాను నేను. 'గేమ్ చేంజర్' కూడా విజువల్లీ బాగుంది అంతే. అందులో ఏమైనా ఉందా స్టోరీ అంటే ఏమీ లేదు. రామ్ చరణ్ అయితే మాత్రం చాలా బాగున్నాడు సినిమాలో మాత్రం. అతను 100% చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే బాలయ్య బాబు గారు ఆబ్వియస్లీ చేస్తారు. ఆయన పక్కన పెట్టండి, ఆయన ఫ్యాన్ కాదా అది ఇది అని పక్కన పెట్టేస్తే మనం అసలు సినిమా గురించి మాట్లాడుకుంటే ఎందుకు అలా డబ్బులు మీరే తగలేసుకుంటున్నారు, మా డబ్బులు తగలేస్తున్నారు. మంచి సినిమాలు తీయండి. ఇంక ఈయన ఉన్నాడు, ఇంకా మన అనిల్ రావిపూడి గారు, రేళ్ళు చూస్తాం. అది కూడా పూంపుహార్ అయిపోయిందా, బాగుందా లేదా ఏమిటి అనేది డిసైడింగ్ అయిపోదాం. అసలు ఎవరు నెగ్గలేదా ఈ రేస్లో అనేది కూడా తేలిపోతుంది మనకు. ఇంకా అసలు 'డాకు మహారాజ్' ఏమైనా ఉందా అద్భుతంగా అంటే నాకైతే ఫైట్స్ ఆబ్వియస్లీ ఉంటాయి సినిమాలో. అంతా ఫైట్లే, అంతా ఎలివేషనే, మొత్తం ఎలివేషనే. తమ్మన్ గారు మీరు కనుక లేకపోయి ఉంటే మొన్న ఏదో మేము చూశాను, మేము ఉన్నట్టుగానే చెప్తున్నాను. బండోడికి బాలయ్య, బక్కోడికి రజనీకాంత్ గారు ఉన్నారు అన్నట్టు కరెక్ట్గా మీరు ఇచ్చిన బీజిఎంఏ నిజంగా సినిమాకి యాడ్ అయింది. చాలా బాగా కొట్టారు తమన్ గారు మాత్రం, బీజిఎం అదరగొట్టారు. అండ్ ఒకటే ఒక మ్యూజిక్ మన బాలయ్య గారు రాగానే ఒక్కొక్కటి రిపీట్ అవుతూ ఉంటుంది. థీమ్ బీజిఎం అయితే మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా బీజిఎం మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు తమన్ గారు. ఇంకా నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఒకటే బాగుంది, ఖచ్చితంగా బాగుంది. అది విజువల్గా చాలా రిచ్గా అనిపించింది మాకు కూడా సినిమా. కాకపోతే స్టోరీ ఏమీ లేదు. స్టోరీ పాత కాన్సెప్ట్లే. ఒక పాస్ట్లో ఏదో గొడవ జరుగుతుంది, హీరో ఎక్కడో ఊరు
ఊరికి వస్తాడు, ఆ ఊర్లో జనాలని సేవ్ చేయడము, ఇదే కాన్సెప్ట్. ఎప్పుడో చిన్నప్పటి అదే ఫార్ములా, కొట్టుడు ఒకటే ఫార్ములా. సో అందుకని ఆ సినిమాలో అంత వైలెన్స్ ఎట్టేసి నాకైతే మెంటల్ వచ్చింది. ఎందుకురా బాబు, అసలు ఒకటే ఎలివేషన్, ఒక డౌన్ లేదు ఎక్కడా కూడా. వచ్చినప్పటి నుంచి ఒకటే ఎలివేషన్. కొంచెం ఊపిరి పీల్చుకోనివ్వండి రా, ఏం చూపిస్తున్నారా అనిపించింది నాకైతేను. సో అందుకోసం ఏంటంటే సినిమా మీరు చూస్తా అంటే చూసుకోండి రా, ఫ్యాన్స్ ఎలాగో చూసుకుంటారు, చూడండి. మూవీ లవర్స్ చూడాలనుకున్న వాళ్ళు చూసుకుంటారు. కానీ అంత కళ్ళకి అంత దరిద్రం ఎందుకు చూపిస్తున్నారు? మీరు డబ్బులు తగలేసుకుంటున్నారు, మావి తగలేస్తున్నారు, మంచివి తీయండి, మేము కూడా చూస్తాం. అలా అని చెప్పి మరి మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అండి, ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, చాలా సినిమాలు చాలా రకాల సినిమాలు చూసాం మేము. సో ఇంత దరిద్రం అయితే అక్కర్లేదు, ఇంత వైలెన్స్ అక్కర్లేదు. ఇంకా దాన్ని ఏమైనా తెలివిగా తీయగలమా ఏమిటి అనేది కూడా ఆలోచించి ఆయన ఆ విధంగా వాడుకోండి. అసలు బాలకృష్ణ గారితో చక్కగా తెలివైన సినిమా ఎవడైనా తీసేడా? ఎంతసేపు బాలకృష్ణ గారు అంటే తొడలు కొట్టిచ్చేద్దామండి, లేకపోతే పక్క వాళ్ళని వాయించేద్దామండి, దిబ్బడి అనుకుంటే. ఏంటి సార్ శేఖర్ మాస్టర్, మీరు కూడా అసలు అర్థం కదా, వర్స్ట్గా ఉంది అసలు. ఎంత దరిద్రంగా ఉందంటే ఆ కొరియోగ్రఫీ, వర్స్టోభ్యలాగా ఉంది అసలు. ఆల్రెడీ చూసానులేండి సినిమాలో, అసలే ముందుకు కూర్చున్నాను నేను, మొత్తం మాకే ఉంది అదంతా కూడా. చాలా వర్స్ట్గా ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరేమన్నా అనుకోండి, సినిమా అయితే మాత్రం నాకైతే నచ్చలేదు హానెస్ట్లీ స్పీకింగ్. అది నచ్చిందా నచ్చలేదా అంటే, ఒక మధ్యలో ఒక నిజంగా ఫైట్ సీన్ అయితే నాకు శ్రద్ధ శ్రీనాథ్ గారి సన్నివేశం అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆవిడకి ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆవిడున్న ఆ సీన్లో, నేను చెప్పను, మీరు చూస్తారు కాబట్టి. ఆ శ్రద్ధ శ్రీనాథ్ గారు ఉన్న యాక్షన్ సీన్, అలాగే బాలయ్య గారి అప్పుడు ఎంట్రన్స్ కానీ ఆ ఫైట్ కానీ, ఓవరాల్గా మూవీలో ఆ ఫైట్ ఒకటి భరించబుల్గా ఉంది, కొంచెం భరించబుల్గా ఉంది అండ్ వర్త్ ఇట్ అనిపించింది. అంటే అక్కడ ఆ ఎమోషన్ అవసరము, అంత ఫైట్లో వచ్చే ఎమోషన్ అదంతా కూడా అవసరం అనిపించింది. సో వెరీ గుడ్, చాలా బాగా చేశారు శ్రద్ధ శ్రీనాథ్ గారు కూడా. ఇంకా మిగతా ఎందుకున్నారో, అసలు ఎందుకు వాళ్ళని పెట్టారు ఏమిటి అనేది నాకైతే అర్థం కాలేదు సార్. మీకు ఎవరికైనా అర్థమైతే కింద కమెంట్స్లో పెట్టండి. సినిమా చూద్దాం అనుకుంటున్న వాళ్ళైతే చూడండి. నేనైతే ఇంకా అనిల్ రావుపూడి గారి సంగతి కూడా ఏమిటో చూసేసి అక్కడ మనం నెక్స్ట్ ఎల్లుండి అది కూడా రివ్యూ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చూడాలనుకుంటే చూడండి, లేకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుందంటే అందులో చూసి ఆనందించండి. హ్యాపీ సంక్రాంతి.